తిరుమలలో వీఐపీ సంస్కృతి పోవాలి, సామాన్య భక్తులకు ప్రాధాన్యతనివ్వాలి. 2 రోజుల క్రితం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన ఇది. అయితే వెంకన్న స్వామి దగ్గర వీఐపీల హడావుడి తగ్గించడం సాధ్యమేనా? దీన్ని ఎలా అమలు చేస్తున్నారు? తిరుమల లడ్డు వివాదమయ్యాక ప్రసాదాల క్వాలిటీనే కాదు, భక్తులకు టీటీడీ అందించే సేవలను మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే తిరుమలలో వీఐపీ కల్చర్ తగ్గించాలని, ప్రతి భక్తుడి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తిరుమల తిరుపతిలో ప్రశాంతతకు భంగం కలుగజేసే కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా శ్రీవారి కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించి ఏ విషయంలోనూ రాజీ పడొద్దని తేల్చి చెప్పారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక తిరుమలలో గొప్ప మార్పులు జరిగాయని అన్నారు. గత ప్రభుత్వం నిలిపివేసిన అన్నదానాలు, ఆహారంలో నాణ్యత, లడ్డూల తయారీలో అనేక జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. కొంతమంది టీటీడీ వాళ్లు వీఐపీ సేవల్లో తరిస్తున్నారని అనేక ఫిర్యాదులు వచ్చినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఆలయంలో వీఐపీ కల్చర్ అతిగా ప్రోత్సహించకూడదన్నారు. ఎవరైనా ప్రముఖులొస్తే అతిగా హడావుడి కనిపించకూడదన్నారు. కేవలం గోవింద నామస్మరణలే ప్రథమ కర్తవ్యంలా ఉండాలన్నారు. తిరుమలలో అనవసర ఖర్చులు తగ్గించుకుని భక్తులకు కల్పించే సదుపాయాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాలన్నారు. మామూలుగా అయితే తిరుమలలో వీఐపీ కల్చర్ తగ్గించడం అంత తేలిక కాదు. వీఐపీలే కాదు, వారి సిఫారసు లేఖల ద్వారా వెళ్లేవారు హడావుడి చేస్తుంటారు. ఏపీకి చెందిన ప్రతి ఎమ్మెల్యే రోజు ఒక వీఐపీ బ్రేక్ దర్శన్ సిఫారసు లేఖను ఇస్తూ ఉంటారు. ఒక లెటర్ పై 6 దర్శనం చేసుకోవచ్చు. ఎంపీలు కూడా వీఐపీ బ్రేక్ దర్శన్ కి లెటర్లు ఇస్తూ ఉంటారు. వైసీపీ హయాంలో వీఐపీల పలుకుబడి బట్టి ఒక్కొక్కరు 6 నుంచి 10 లెటర్లు ఇచ్చేవారు. వీవీఐపీలే ప్రతిరోజు సగటున 50 మందికి దర్శనం కల్పించేవారన్నమాట. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వారైతే వైసీపీ హయాంలో కొండపై ప్రత్యేక కౌంటర్లే పెట్టారు. రోజా మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి వారం తిరుమల వెళుతూ తనతో పాటు డజన్ల కొద్దీ అనుచరులను తీసుకెళ్లేవారు. కొంతమంది వీవీఐపీలు తిరుమల వెంకన్న పేరు చెప్పి భారీ వ్యాపారమే చేసేవారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగేది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి మాట వారు అన్నారు. వీఐపీ దర్శనాలు అవి పూర్తిగా తొలగిస్తే మంచిదేమో, వీఐపీ దర్శనాలు లేకపోతే బాగుండేమో, అందరూ స్వామి భక్తులుగా, స్వామి సేవకులుగా అందరూ స్వామిని ఒకే విధానంలో దర్శనం చేసుకుంటే ఎంత బాగుందో అనేటువంటి అభిప్రాయాన్ని వారు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారు మేము చాలా ఆనందిస్తూ స్వాగతిస్తున్నాం. వీఐపీ బ్రేక్ దర్శన్ కి సిఫార్సు లెటర్స్ తీసుకోవడం తగ్గిస్తేనే వీఐపీ కల్చర్ తగ్గుతుంది తప్పితే ఊరికే ముఖ్యమంత్రి మీటింగ్ లో ఒక మాట అంటే ఒరిగేదేమీ లేదు. వీఐపీ స్వయంగా వస్తే తప్ప వారి సిఫార్సులతో వేరే వారు వస్తే దర్శనాలకు అనుమతించకపోతే తిరుమలలో సగానికి పైగా వీఐపీ కల్చర్ తగ్గుతుంది. సీఎం చెప్పినట్లు భక్తుల నుంచి టీటీడీ ఫీడ్బ్యాక్ తీసుకుని వారేవైనా సమస్యలు చెప్తే స్పందించాలి. అప్పుడే వారికందే సేవల్లో మార్పు వస్తుంది, పరిస్థితి మెరుగుపడుతుంది. టీటీడీ సిబ్బంది సామాన్య భక్తుల పట్ల గౌరవంగా వ్యవహరించాలి. ప్రతి భక్తుడిని వీఐపీ లాగే ట్రీట్ చేయాలి. ప్రోటోకాల్ దర్శనాలను తగ్గించాలి, ఆర్జిత సేవల్ని తగ్గించాలి. తిరుమలలో వీఐపీ కల్చర్ తగ్గాలంటే ముందుగా టీటీడీ బోర్డు నుంచే ప్రక్షాళన మొదలవ్వాలి. స్వార్థపరులను, భక్తు రాజకీయ వ్యాపారులను బోర్డు సభ్యులుగా నియమించరాదు. జగన్మోహన్ రెడ్డిలా ఎవరి ప్రాపకం కోసమో బోర్డు సైజు పెంచకూడదు. బోర్డును రాజకీయాలకు దూరంగా ఉంచాలి. అప్పుడే ఈ అనవసర వీఐపీ కల్చర్ తిరుమల కొండపై తగ్గుతుంది. సామాన్యులకు సాఫీగా దర్శనాలవుతాయి.